విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ కాలనీలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, సామాన్య కుటుంబంలో జన్మించి అబ్దుల్ కలాం ర్యాకెట్ను కనుక్కోవడమే కాకుండా భారతదేశ రాష్ట్రపతిగా పనిచేశారని, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని అన్నారు. బాగా కష్టపడి చదివి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కేజీబీబీ పాఠశాల, కళాశాలకు స్పోర్ట్స్ కిట్స్తో పాటు చిన్న చిన్న రిపేర్లు, వాటర్ ట్యాంక్ రిపేర్ వంటివి ఇదివరకే చేయించడం జరిగిందని, పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. నూతన లైబ్రరీ భవనాన్ని పాఠశాల యాజమాన్యం కోరగా వెంటనే మంజూరు చేశారు. పాఠశాలకు వచ్చే రోడ్డును సీసీ రోడ్డు చేయిస్తామని, అలాగే పాఠశాలకు అవసరమైన అంతర్గత విద్యుత్ పోల్స్, లైటింగ్, మంచినీటి సౌకర్యాలు అన్ని కల్పిస్తామని, విద్యార్థులు చదువుపైన దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మంత్రి 20 సైకిళ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఎస్ఎల్బీసీ పాఠశాల రాష్ట్రంలోనే అన్నింటిలో ముందుండాలని మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం విద్యార్థులు నామోషిగా భావించవద్దని, గ్రామీణ ప్రాంతం నుండి వస్తున్న విద్యార్థులకు గ్రామ ప్రాంతాల సమస్యలపై మంచి అవగాహన ఉంటుందని అన్నారు. అమ్మాయిలు దేనికి తీసిపోరని, అబ్బాయిల కన్నా మెరుగ్గా చదువుతారని, స్త్రీ ఎంతో శక్తితో, పట్టుదలతో అన్ని విషయాలలో ముందు ఉంటుందని, చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఏదైనా సాధించవచ్చునని అన్నారు. కేజీబీవీ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అన్నింట్లో తీర్చిదిద్దాలని కోరారు. మిర్యాలగూడ శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఆర్సీఓ అరుణకుమారి, ప్రిన్సిపల్ లలిత కుమారి, వార్డు కౌన్సిలర్ షీనాల అలివేలు జానయ్య, బషీరుద్దీన్, పిల్లి రమేష్, అమర్ కుమార్, సీనుబాబు తదితరులు పాల్గొన్నారు. మన ప్రౌడ్ ఆఫ్ ది నల్గొండ స్కూల్ ఈరోజు మన ఎస్ఎల్బీసీ స్కూల్ ఎస్ఎస్ని మరొకసారి మన అందరూ క్లాస్తో బాగా అప్డేట్ చేయాలి. ఐఐటి అంటే మామూలు విషయం కాదు. నారాయణ చైతన్యలో లక్షలు ఫీజు కట్టి వస్తే ఐఐటి తెలుస్తారనుకుంటారు. కానీ ఈ స్కూల్లో చదువుకొని ఐఐటి వచ్చిందంటే ఆమెను అభినందిస్తూ, ఆమె చదువు పూర్తయ్యే వరకు కూడా ప్రతి ఫౌండేషన్ అంతా కూడా టేకప్ చేస్తుంది. అలాంటి ఎస్ఎల్సీని పూర్తి మీకు ఎందుకు రావద్దు, మీకు కూడా కావాలి. అలాగే మన ఇప్పుడు శ్రీచంద్ర స్టేట్ ఫస్ట్ వచ్చింది. కూడా అందరూ కూడా క్లాస్ కొట్టాలి. ఇప్పుడు ఆమె డాక్టర్ ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ 1 year తర్వాత మీకు ఒక మంచి ర్యాంక్తో ఆమె డెఫినెట్గా వస్తుంది. కాదు 440కి 438 వచ్చిందంటే ఎంబీబీఎస్ సీట్ వస్తుందా లేదా? మాకు వస్తుందా? మరి మీరెందుకు రావద్దు? శ్రీచంద్రలాగా మీరెందుకు చదువుకోవద్దు? మీకు 430నో 420నో 410 రావాలి కదా. అందరూ కూడా వాళ్ళని పూర్తిగా తీసుకొని మీ టీచర్ల పేరు కాపాడండి, మీ ప్రిన్సిపల్ పేరు కాపాడండి, మన నలుగుల పేరు కాపాడి మీ తల్లిదండ్రులకు మీ పుట్టిన ఊరికి పేరు తీసుకురావాలి. మీరందరం కూడా మీకు కలెక్టర్ గారు 24 hours మీ స్కూల్లో ఏ ఇబ్బంది ఉన్నా మన చెప్పింది. మన స్కూల్ ఎమ్మడే వాటర్ ప్లాంట్ బాగాలేదంటే ఎమ్మడే రిపేరింగ్ స్టార్ట్ చేయమని చెప్పిన. స్పోర్ట్స్ మెటీరియల్ కావాలంటే కూడా ఎమ్మడే స్టార్ట్ చేయమని చెప్పిన. స్పోర్ట్స్ మెటీరియల్ పంపించమని చెప్పిన. రోజు మనం ఆడుకున్నప్పుడే మెంటల్గా, ఫిజికల్గా ఫిట్ ఉంటాం మనం. ఆ తర్వాత ప్రిన్సిపల్ గారు మొత్తం కూడా గ్రిల్ పెట్టారంటే ఈరోజు పొద్దున్నే గ్రిల్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. మన ఒక అమ్మాయి కింద పడదని తెలిసి ఆ గ్రిల్ కూడా పెట్టిస్తున్నాం. మీకు ఒక్కటే చెప్తున్నా, మీరు మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా చదువు మీద, మీ భవిష్యత్తు మీద ఉండాలి. ఇవాళ స్కూల్లో వచ్చినావా, పాస్ అయినావా, మళ్ళీ 10th క్లాస్ పోయినావా, ఇంటర్మీడియట్ పోయినావా అని లెక్క కాదు. ఏం సాధించాలి, మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు అనుకొని ట్రాక్ చేసుకొని చదువుకోవాలని. అదేవిధంగా అమ్మాయిలు, ఈరోజు అమ్మాయిలు దేంట్లో కూడా తక్కువ కాదు. అమ్మాయిలు దేంట్లో కూడా తక్కువ కాదు. కరెక్టేనా? అమ్మాయిలు అన్నిట్లో కూడా అబ్బాయిలు చేసే వాటితో పాటుగా ఇంకా చాలా సెక్టార్లో కూడా వారు అబ్బాయిల కంటే మెరుగ్గా పనిచేస్తున్నట్టుగా మనకి ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు దేంట్లో కూడా తక్కువ కాదు. ఎస్, యూ కెన్ బీట్ ఎవ్రీవన్, ఎనీవన్. సో బీయింగ్ ఏ గర్ల్
being a girl, you have the capacity that you can bear anything. దానం చేసే వాళ్ళని ప్రార్థన చేసిన మేము ఇక్కడే శ్రీరామ్ నగర్ కాలనీ అందరు సార్ మీరు చెప్పగానే ముసలిమాలు సైతం చాలా సంతోషపడుతుంది. అమ్మ కోమటిరెడ్డి గారు వస్తున్నారు అంటారు. ఆ గొప్పతనం అనేది ఏందో నేను మొన్న చూసిన సార్ మీరందరూ కూడా సార్ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. సార్ ఇంకా మాకు కొన్ని అనుభవ వసతులు ఉన్నాయి, అవన్నీ మీరు తీరుస్తారని సార్ మా విద్యార్థుల తరఫున మీకు విన్నపించుకుంటున్నాను సార్. మీ మేలు చాలా నిజంగా సార్ విన్నకంటే నేను ప్రత్యక్షంగా చూసిన కాబట్టి నాకు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. అంతమంది సార్ చూడండి, దానిలో వచ్చేటప్పుడు స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చిండ్రు. అడగకముందే మీకు ఏం కావాలమ్మా ఇంకా అడుగు అంటున్నారు. నాకు చాలా సంతోషం వేసింది సార్. ఇంకా మా పాఠశాల సిఓఈ కాలేజీ సార్ ఐఐటి వచ్చింది, ఎన్ఐటి వచ్చింది, నీట్ కూడా కౌన్సిలింగ్లో వస్తే సార్ మేము ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేస్తాం సార్. మినిమం 16 hours. మా స్టాఫ్ కూడా చాలా మంచిగా వర్క్ చేస్తారు. మా కాన్సీఓ గారు సార్ మా 2 జిల్లాల్లో మేడం గారు మంచి గైడెన్స్ మాకు మంచి సజెషన్ ఇచ్చి మా స్కూళ్ళకు